సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. మనం భగవద్గీత 222వ క్లాస్లో ఉన్నాం. నేటి అంశం ఉపసంహార భాష్యం 7, కర్మకాండ ప్రమాణమా. శంకరాచార్యుల వారు ఈ ఉపసంహార భాష్యంలో జ్ఞానం మాత్రమే మోక్షం ఇస్తుంది అని నిరూపించడానికి నడుం కట్టుకున్నారు. ఏ జ్ఞానం? ఆత్మ అకర్త అనే జ్ఞానం మాత్రమే మోక్షాన్ని ఇస్తుంది. ఆత్మ అకర్త అని తెలుసుకుంటే సంచిత, ప్రారబ్ధ, ఆగామి కర్మలు కూడా ఏమీ చేయలేవు. ఎందువలనంటే ఈ సంచిత, ఆగామి, ప్రారబ్ధ కర్మలు కర్మఫలం. కర్తే కానప్పుడు కర్మఫలం అతన్ని ఎలా బాధిస్తుంది? పైగా కర్మకాండకి జ్ఞానకాండకి మధ్య భేదం ఏమిటంటే, ముండకోపనిషత్తులో చూస్తాం, 18 మంది కలిసి చేసే యజ్ఞం ఒక దృఢమైన తెప్పలు లేని పడవలో సముద్రం దాటడానికి ప్రయత్నించినట్టుగా ఉంటుంది అని వస్తుంది. అంటే కర్మకాండ ద్వారా మోక్షం పొందాలి అనుకుంటే అది చిన్న పడవలో సముద్రం దాటడానికి ప్రయత్నించినట్టు ఉంటుంది అంటుంది. అదే శాస్త్రం జ్ఞానకాండకి వచ్చి జ్ఞానం పొందితే జ్ఞానం అనే పడవ మిమ్మల్ని సంసారం అనే సముద్రాన్ని అవలీలగా దాటిస్తుంది అంటుంది. సంసారం ఎందువల్ల ఏర్పడుతుంది? కర్మ వల్ల ఏర్పడుతుంది. ఈ విషయం మనం జీర్ణించుకునేందుకు శంకరాచార్యుల వారు అన్ని రకాల పూర్వమీమాంసకులను ఖండించుకుంటూ వచ్చి, ఎప్పుడైతే మీరు నేను కర్తను అని అనుకుంటున్నారో అప్పుడే మీది మిథ్యా జ్ఞానం, దాన్ని మిథ్యా ప్రత్యయ అంటారు. నేను కర్మలు చేస్తున్నా కూడా నేను అకర్తను అన్న జ్ఞానం ఉంటేనే మీది గౌణ జ్ఞానం, అంటే సరి అయిన జ్ఞానం అని అనేక వాదాల ద్వారా నిరూపించుకు వస్తారు. ఈ వాదనలు మనం అకాడమిక్ ఇంట్రెస్ట్గా చూడకూడదు. వీటిలోని భావాన్ని ఇంటర్నలైజ్ చేసుకోవాలి, మన అణువున జీర్ణించుకోవాలి. శంకరాచార్యుల వారి వాదన ద్వారా 2 అంశాలను మనం బాగా జీర్ణించుకోవాలి. ఒకటి, జ్ఞానకాండ వల్లనే మోక్షం వస్తుంది. జ్ఞానకాండ నేను అకర్తని అని నేర్పిస్తుంది. నైవ కించిత్ కరోమీతి, అక్షర లక్షల విలువ చేసే వాక్యం. నేను కొంచెం కూడా చేయటం లేదు, నేను ఏ పని చేస్తున్నా కూడా నేను చేయటం లేదు అనే జ్ఞానం మీద నమ్మకం పెట్టుకోవాలి. రెండవది, ఆ జ్ఞానాన్ని అణువునా జీర్ణించుకోవాలి. చిలుకలా ఈ పలుకులు పలికితే చాలదు. నేను ఆత్మను, అందువల్ల నేను అకర్తను అని జీర్ణించుకుంటేనే అది జీవన్ముక్తికి తోడ్పడుతుంది, లేదా ఇంటలెక్చువల్ లగ్జరీ అవుతుంది, అంత మాత్రమే. అందువలనే శంకరాచార్యుల వారు మనం జీర్ణించుకోవడానికి శతవిధాల ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ మనం అనేక పూర్వమీమాంసకులు అడిగి అనేక ప్రశ్నలు చూస్తాం. ఒక పూర్వమీమాంసకునితో వాదన అంత ముందు క్లాస్లో చూసాం. అదేమిటి? కర్మకాండ నాకు అనేక కర్మలు చేయమని చెప్పింది, పైగా నాకు అనేక విధి నిషేధాలు చెప్పింది. అవి మనిషి అయిన నాకు చెప్పింది కానీ జంతువుకి చెప్పలేదు, జడ ప్రపంచానికి చెప్పలేదు. మనుషుల్లో కూడా చిన్నపిల్లవాడికి చెప్పలేదు, మానసిక రోగం ఉన్న వ్యక్తికి చెప్పలేదు. దాన్ని బట్టి మనిషికి కర్మకాండ విధించింది. ఎత్ర ఎత్ర వేద విధి తత్ర తత్ర కర్తృత్వం.
వేదం ఒకటి చెప్పింది అంటే అది చెయ్యి అని చెప్పినట్టు అర్థం. కాబట్టి కర్తృత్వం ఉండి తీరాలి. మీరేమో నేను కర్త కాదు అంటున్నారు. నేను కర్త కాదు అంటే మీరు కర్మకాండని అప్రమాణం అంటున్నట్టు అవుతుంది. కర్మకాండని అప్రమాణం అంటారా? అనలేదు. అందువల్ల నేను జ్ఞానిని, నా అభిమానం గౌణ ప్రత్యయమే అని అతను వాదిస్తాడు. కానీ శంకరాచార్యుల వారు నువ్వు ఎప్పుడైతే నేను కర్తని భోక్తని అన్నావో అప్పుడే నీ జ్ఞానం మిథ్యా ప్రత్యయం అవుతుంది కానీ గౌణ ప్రత్యయం అవ్వదు. ఎందువల్ల ముందు ఒక ప్రమాణం అనాలి అంటే దానికి 2 సూత్రాలు ఉంటాయి. మొదటిది, ఒక ప్రమాణం చెప్పినది యూనిక్గా ఉండాలి. అంటే వేరే ఏ ఇతర ప్రమాణము చెప్పకూడదు. రెండవది, ఒక ప్రమాణం చెప్పిన దాన్ని అదే ప్రమాణం కానీ ఇంకొక ప్రమాణం కానీ ఖండించకూడదు. సో ఇక్కడ మొదటి పాయింట్ తీసుకుంటే కర్మకాండ చెప్పేది యూనిక్గా ఉండాలి. నేను కర్తని అని కర్మకాండ చెప్తోంది అని మీరు అంటున్నారు. కానీ కర్మకాండకి రాకుండానే మీకు మీరు కర్తలు అని తెలుసు, మీరు కర్తగా భావించే మీరు అనేక కర్మలు చేస్తున్నారు. కొత్తగా మీకు కర్మకాండ ఏమీ బోధించలేదు. కాకపోతే మీ పొరపాటుని యాక్సెప్ట్ చేస్తోంది అంతే కర్మకాండ. అది మీ కొత్తగా చెప్పలేదు, మీ పొరపాటుని కంటిన్యూ చేసేలాగా చేస్తుంది. కాబట్టి మొదటి సూత్రం చెల్లదు. రెండవ సూత్రం, వేరే ఏది దాన్ని ఖండించకూడదు. జ్ఞానకాండకు వచ్చేసరికి నాయం హంతీన హన్యతే అని వస్తుంది. నువ్వు కర్త కాదు భోక్త కాదు అని జ్ఞానకాండ చెప్తుంది. అంటే కర్మకాండ చెప్పిన దాన్ని జ్ఞానకాండ ఖండిస్తోంది. అలాంటప్పుడు కర్మకాండ ప్రత్యక్షం ఎలా అవుతుంది అని నిలదీస్తున్నారు శంకరాచార్యుల వారు. అప్పుడు పూర్వమీమాంసకుడు అంటే అసలు కర్మకాండ ప్రమాణమే కాదు అని కొట్టివేస్తారా అంటే ప్రమాణం కాదు అని కొట్టివేయటం లేదు, అది కొన్నింటికి ప్రమాణం. దేనికి? పుణ్యపాపానికి, స్వర్గ నరకానికి, సంచిత కర్మలకు ప్రమాణం. వేదం నిర్వచనమే ప్రత్యక్ష అనుమాన ప్రమాణాలకి అందనిది ఏది ఉందో దాన్ని బోధించేది అని సాయనాచార్యుల వారు అన్నారు. కాబట్టి మనకి పుణ్యపాపాల గురించి, సంచిత కర్మల గురించి, స్వర్గ నరకాల గురించి ప్రత్యక్ష అనుమాన ప్రమాణాలలో దొరకదు. అందువల్ల కర్మకాండ వీటికి ప్రమాణం అని చెప్పవచ్చు. కర్మకాండ చెప్పే నువ్వు కర్తవి అనే ప్రమాణం వ్యావహారిక సత్యం అవుతుంది కానీ అద్వైతానికి వచ్చేసరికి అవ్వదు. ఉదాహరణకి కళలో ఇంద్రియాలు వాడతారు. కళలో వాడే ఇంద్రియాలు కళలోనే ప్రమాణం. కళ నుంచి లేస్తే వాటి ప్రామాణ్యత పోతుంది. అలాగే కర్మకాండలో ఉన్నంత వరకే ఆత్మకర్త భోక్త అనే సూత్రం చెల్లుతుంది. జ్ఞానకాండకు వస్తే అది వీగిపోతుంది. పూర్వమీమాంసకుని ప్రశ్న, కర్మకాండ కొత్తగా నువ్వు కర్త భోక్తవి అని చెప్పలేదు, మీకు ఉన్న పొరపాటుని కొనసాగిస్తోంది అని చెప్తున్నారు కదా, అలా ఎందుకు కొనసాగించటం? ఏమనని ముందే సరిదిద్దవచ్చు కదా. కర్మకాండలో మనం చేసే అనేక యజ్ఞాలను, పంచమహాయజ్ఞాలను, మనం చేసే పొరపాట్లను కొనసాగిస్తోంది. చాలా కాలం కొనసాగించాక దాన్ని నెగెక్ట్ చేయటం ఎందుకు? అన్నాళ్ళు మనం కర్మకాండలో కూరుకుపోయే బదులు ముందే ఇది తప్పు, దీని నుంచి లేవండి అని చెప్పవచ్చు కదా. ఇది ఎలా ఉందంటే, భండారాలు పసందైన భోజనం పెట్టి 15వ అధ్యాయం చదవండి అని వాళ్ళని తిననివ్వకుండా అది చదివేదాకా ఆపినట్టు ఉంది. జ్ఞానకాండం తీయటి మోక్షాన్ని ఇస్తుంది అన్నప్పుడు జ్ఞానకాండని ముందే ప్రవేశపెట్టవచ్చు కదా. ఎందుకు ఆలస్యం చేయటం? అంటే దానికి శంకరాచార్యుల వారు 2 కారణాలు ఉన్నాయి అంటారు. కర్మకాండ కావాలి, పూర్తిగా అది పనికిరాదు అని చెప్పడం లేదు. 2 కారణాల వల్ల కర్మకాండ కావాలి అని చెప్పవచ్చు. ఒకటి ఏమిటి?
జ్ఞానకాండకి రావాలి అంటే జీవాత్మకి అర్హత ఉండాలి, అధికారిత్వం అంటారు. అర్హత ఏమిటి? సాధన చతుష్టయ సంపన్నుడై ఉండాలి. అది లేకపోతే కర్తృత్వ భావన పోదు. అందువల్ల సాధన చతుష్టయ సంపత్తి వచ్చే వరకు కర్మకాండ కావాలి. ఇది మొదటి పాయింట్. రెండవ పాయింట్, ఈ సాధన చతుష్టయ సంపత్తి పొందడానికి కర్మకాండ కావాలి. ముందేమన్నా సాధన చతుష్టయ సంపత్తి వచ్చే వరకు కర్మకాండ కావాలన్నా. ఇప్పుడు అసలు సాధన చతుష్టయ సంపత్తి పెంపొందించుకోవాలి అంటే కర్మకాండ ఉండి తీరాలి. అంటే చిత్తశుద్ధి వస్తుంది సాధన చతుష్టయ సంపత్తి వల్ల. సో కర్మకాండ చిత్తశుద్ధి కోసం అని మనం అనేక గ్రంథాల్లో చూస్తాం. ఇది పొరపాటే, కానీ ఇది కేర్ఫుల్ పొరపాటు, జాగ్రత్తగా చేసే పొరపాటు. ఆ పొరపాటు కావాలి. కర్తృత్వం, జీవత్వం, నావారు అనే అహంకారం, మమకారం ఇవన్నీ కావాలి. ముందే వాటిని నెగేట్ చేయకూడదు. దీన్ని అధ్యారోప భాగం అంటారు. అధ్యారోపంలో నెలకొన్నాక అపవాదం వస్తుంది, అంటే అప్పుడు దాన్ని నెగేట్ చేస్తారు. సాధన చతుష్టయ సంపత్తి వచ్చాక తత్వమసి జ్ఞానం వస్తుంది. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయోహో అంటాడు కృష్ణ పరమాత్మ. సో తత్వవిత్తు అయ్యాక తను అనాత్మ కాదు అని తెలుసుకుంటాడు. అప్పుడు నైవ కించిత్ కరోమీతి అని నేర్చుకుంటాడు. సో ఇది అద్భుతమైన మీమాంస రూల్. ఏమిటది? దీనికి స్వామీజీ ఎప్పుడు ఇచ్చే ఉదాహరణ అరటిపండు తొక్క. అరటిపండు పండక ముందు అది కాయగా ఉన్నప్పుడు ఆ కాయ యొక్క తొక్క గట్టిగా ఉంటుంది, దాన్ని తీయటం కూడా కష్టం. ఆ తొక్కని తీసేస్తే అరటిపండు పండలేదు. అరటిపండు పండటానికి ఉపయోగపడింది కదా అని ఆ తొక్కతో మనం తినం. అరటిపండు పండాక తొక్క తీసేసి తింటాం. కర్మకాండ లేనిదే జ్ఞానకాండ అసాధ్యం. జ్ఞానకాండకి రానిదే కర్మకాండ అసంపూర్ణం. సో జ్ఞానకాండకి రావాలంటే కర్మకాండ వాడాలి, అధికారిత్వం పొందాలి, అప్పుడు దాన్ని వదులుకోవాలి. అంతేగాని ముందే కర్మకాండని తోసిపుచ్చేయకూడదు. ఇప్పుడు జ్ఞానకాండ పరంగా చెప్తున్నారు శంకరాచార్యుల వారు. మీరు కర్త భోక్త అంటున్నారు అంటే మీకు దేహాత్మ భావన ఉంది, స్థూల శరీర భావన లేదు, కానీ సూక్ష్మ శరీర అభిమానం, అహంకార అభిమానం ఉన్నాయి. కానీ జ్ఞానకాండకు వస్తే మీరు నేర్చుకునే మొట్టమొదటి వాక్యం ఆత్మకు శరీర సంబంధం లేదు. ఆత్మకు శరీర సంబంధం లేకపోతే శరీరం వల్ల చేసే కర్మలు ఎలా చేస్తారు? అప్పుడు మీది మిథ్యా ప్రత్యయం అవ్వక ఎలా అవుతుంది అని అంటారు. ఆ విధంగా జ్ఞానకాండ కర్మకాండని నెగేట్ చేస్తుంది. దానికి శృతిలో అనేక కొటేషన్స్ ఉన్నాయి. నాయం హంతిన హన్యతే అని జ్ఞానకాండ నేర్పిస్తుంది. అంటే ఆత్మహత్య చేస్తుంది అనుకున్నా, ఆత్మహత్య చేయదు అనుకున్నా కూడా ఇద్దరికీ తెలియదు. ఆత్మహత్య చేయదు, చేయబడదు. ఇంత తిప్పి చెప్పిన దాని అర్థం ఆత్మకర్త కాదు, భోక్త కాదు. మీరు కర్మకాండలోనే కూరుకుపోయి జ్ఞానకాండకి రాకపోతే ఇది ఎలా ఉంటుంది అంటే, ఒక ఖరీదైన సబ్బు కొనుక్కుని ఆ సబ్బుతో ఒళ్ళంతా రుద్దుకుని, ఇంత ఖరీదైన సబ్బుతో ఒళ్ళు రుద్దుకున్నాను, ఇది నీళ్లతో కడిగేస్తే ఆ సబ్బు పోతుంది అని చెప్పి సబ్బు నురుగుతోనే బయటికి వచ్చారనుకోండి, అది అజ్ఞానమా కాదా? అదేవిధంగా మీరు కర్మకాండ నుంచి రాకపోతే మీరు సోపీ సంసారి అవుతారు. ఇప్పుడు అన్వయ వ్యతిరేక పద్ధతి ద్వారా కూడా చూపిస్తున్నారు. అన్వయ వ్యతిరేకం అంటే ఒకటి ఉంటే ఒకటి ఉంటుంది, అది లేకపోతే ఇంకోటి ఉండదు. ఉదాహరణకి నీరు తీయగా ఉంది అంటే పంచదార ఉంటే తీయగా ఉంది, పంచదార లేకపోతే తీయగా లేదు. అందువల్ల నీటి తీయదనానికి పంచదారే కారణం.
అలాగే అజ్ఞానం ఉంటే కర్తృత్వం ఉంటుంది, అజ్ఞానం పోతే కర్తృత్వం పోతోంది. కాబట్టి అజ్ఞానం వల్లనే కర్తృత్వ భావన ఉంటోంది. అందువల్ల ఈ జ్ఞానం పొందితేనే కర్తృత్వ భావన పోతుంది. మిథ్యా ప్రత్యయం ఉంటే కర్తృత్వ భావన ఉంటుంది అని శంకరాచార్యుల వారు ఇక్కడ వివరించారు. మీది మిథ్యా ప్రత్యయం కానీ మీరు గౌణ ప్రత్యయం అనుకుంటున్నారు. ముందు దాని డిఫరెన్స్ తెలియాలి. ఉదాహరణకి దేవదత్తుడు సింహం అని అంటే అది గౌణ ప్రత్యయం. అతను సింహం కాదు అని వాడిన అతనికి తెలుసు, వాడబడిన దేవదత్తునికి తెలుసు. ఒక కంపారిజన్ వాడేటప్పుడు ఎంతవరకు ఆ పోలిక ఉంది, ఎక్కడ భేదం ఉంది తెలిసి వాడాలి. మీరు ఆ భేదం చూడటం లేదు. ముఖ్య ఆత్మ అనేది వేరే ఉంది అని దాని దగ్గర రావట్లేదు. అందువల్ల మీది గౌణ ప్రత్యయం కాదు. మీరు నేను కర్తని అన్ననాళ్ళు మీది మిథ్యా ప్రత్యయమే. కర్త అనుకున్న నాళ్ళు సంసారంలో ఉంటారు. సంసారం పోవాలి అనే తపన ఏర్పడితేనే మీరు జ్ఞానకాండకు వస్తారు. నేను ఆత్మను, నేను అసంసారిని, నేను అకర్తను, నేను నిత్యముక్తుడను అని నేర్చుకుంటారు. పూర్వమీమాంసకుడు మీది మరీ దారుణంగా ఉంది. కర్మకాండే నన్ను కర్త అంది. కౌసల్య సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే అని శ్రీరాముల వారినే నీ కర్తవ్యం చేయి అని లేపింది. ఇదంతా మీరు మిథ్య అని కొట్టిపారేయటం ఏమన్నా మర్యాదగా ఉందా అంటే శంకరాచార్యుల వారి జవాబు, మీకు కర్మకాండ మీద భక్తి ఉండాలి, ఉంది, బాగుంది, అంతవరకు మేము మెచ్చుకుంటాం. కానీ ఆ భక్తి మూఢభక్తి అవ్వకూడదు. 100 శృతులు వచ్చి చెప్పినా కూడా ఒక వాక్యం తప్పు చెప్తే దాన్ని స్వీకరించకూడదు. అగ్ని చల్లగా ఉంటుంది అని 100 శృతులు చెప్పినా కూడా మీరు దాన్ని స్వీకరించకూడదు. శృతి చెప్పింది కాబట్టి పూర్తిగాను రిజెక్ట్ చేయకూడదు. శృతి చెప్పింది అని గుడ్డిగాను నమ్మకూడదు. మరేం చేయాలి అంటే శృతి అలా చెప్పిందంటే దానిలో ఏదో గూఢార్థం ఉంది అని గ్రహించి ఆ గూఢార్థం ఏమిటో అర్థం చేసుకోవాలి. దానికి ఇంకొక ఉదాహరణ, పురుషుణ్ణి అగ్నితో పోలుస్తుంది శాస్త్రం. పురుషుడు అగ్ని ఎలా అవుతాడు అంటే పంచాగ్ని విద్య వస్తుంది బృహదారణ్యకంలోను ముండకోపనిషత్తులోను. అక్కడ పురుషుని యొక్క పునర్జన్మ వర్ణించేటప్పుడు 5 అగ్నుల గురించి చెప్పి దాని ఒక విద్యగా, ఒక ఉపాసనగా నేర్పిస్తుంది. అక్కడ గౌణార్థం పురుషుడు అగ్ని అని తీసుకోవాలి. పూర్వమీమాంసకుడు నామ సంకీర్తనం వల్లనే మోక్షం వస్తుంది అని మీరు వినలేదా? విష్ణు సహస్రనామంలో కూడా అది చదివే ముందు విష్ణు సహస్రనామం చాంట్ చేస్తే చాలు మోక్షం వస్తుంది అని ఉంది. అంటే శంకరాచార్యుల వారు మళ్ళీ ఇదే జవాబు చెప్తున్నారు. శాస్త్రం చెప్పింది అంటే దాన్ని అక్షరాలా తీసుకోకూడదు. ఒక్కోసారి దానిలో ఇంప్లాయిడ్ మీనింగ్ ఉంటుంది. నామ సంకీర్తనం చేసేస్తే మోక్షం వచ్చేస్తుంది, జపం చేసేస్తే మోక్షం వచ్చేస్తుంది అని అంటే అది తక్కిన ఇతర ప్రమాణాలను ఖండిస్తోంది. మనం నేర్చుకున్న నిర్వచనం ఏంటి? ఒక ప్రమాణాన్ని ఇంకొక ప్రమాణం ఖండించకూడదు. ఇక్కడ నామ సంకీర్తనం వల్ల గాని జపం వల్ల గాని మోక్షం వస్తుంది అని మీరంటే ఇది తర్క ప్రమాణం లేదా అనుమాన ప్రమాణంకి సరిపోదు, వేద ప్రమాణానికి కూడా సరిపోదు. తర్క ప్రమాణం ప్రకారం చూస్తే జపం కానీ ఈ నామ సంకీర్తనం కానీ వాచిక కర్మలోకి వస్తుంది. వాచిక, కాయిక, మానసిక కర్మల్లో ఏ కర్మ తీసుకున్నా కూడా కర్మకి 4 ఫలాలు వస్తాయి. ఈ 4 కర్మ ఫలాలు కూడా అనిత్య ఫలాలే, నిత్య ఫలం కాదు. వీరందరూ కూడా మోక్షం నిత్య ఫలం అని ఒప్పుకుంటారు. కాబట్టి కర్మ వల్ల వచ్చే అనిత్య ఫలాన్ని నిత్య ఫలం అని ఎలా అంటారు? అది కుదరదు. 2 వేద ప్రమాణ విరోధం. ఈ నామ సంకీర్తనం, ఈ విష్ణు సహస్రనామం చేస్తే మోక్షం వస్తుంది అనేది మీరు స్మృతిలో చూశారు. స్మృతికి శృతికి మధ్య భేదం వస్తే
ఈ రెండిటి మధ్య భేదం వచ్చినప్పుడు ఏది ప్రమాణంగా తీసుకోవాలి అంటే శాస్త్రమే ఒక రూల్ చెప్తుంది. శృతి ఏవ గరీయసి అని. శృతి ప్రమాణమే దీనికన్నా శ్రేష్టం. ఎందువలనంటే శృతి నుంచి వచ్చింది. శృతిలో మోక్షం వేరే దాని వల్ల రాదు అని చూస్తూ వస్తున్నాం. నాణ్య పంథ అయనాయ విద్యతే. సో వ్యాసాచార్యుల వారే భాగవతంలో చెప్పినా కూడా ఇది శృతియుక్తి అనుభవ ప్రమాణాలకి విరోధంగా ఉంది కాబట్టి వీటి వల్ల మోక్షం వస్తుంది అంటే ఇందాక చూసినట్టు వీటిని పూర్తిగా కొట్టివేయకూడదు, అలా అని గుడ్డిగా స్వీకరించకూడదు. దానికి ఒక అడ్వర్బ్ కలుపుకోవాలి. పరంపరయా మోక్షం అని కలుపుకోవాలి. అంటే వీటి వల్ల చిత్తశుద్ధి కలుగుతుంది, దాని తర్వాత జ్ఞానానికి వస్తారు, జ్ఞానం వల్ల మోక్షం వస్తుంది అని కలుపుకోవాలి అంటారు శంకరాచార్యుల వారు. ఇప్పుడు ఇంకొక పూర్వమీమాంసకుడు ప్రశ్న వేస్తున్నాడు. మీ ఉద్దేశం ప్రకారం కర్మకాండ చెప్పేది కరెక్ట్ కాదు, అది ప్రమాణం కాదు, అందువల్ల నువ్వు నిజంగా కర్తవి కాదు, మిథ్యా కర్తవి అని మీరు అనేటట్టయితే అది వినే ప్రేక్షకులు ఉండరు. కర్మకాండ అప్రమాణం అవుతుంది. ఎందువలనంటే అసలు కర్త ఉండడు. కర్మని మీరు అప్రమాణంగా కొట్టివేస్తున్నారు. మీరు జ్ఞానకాండని కీర్తించే ఆవేశంలో అదే వేదంలో ముందు భాగమైన వేద పూర్వ భాగాన్ని తీసి పక్కన పడేస్తున్నారు. మీ జ్ఞానకాండని మెచ్చుకోండి, కానీ కర్మకాండని తీసి పారేయకండి, దాన్ని కూడా గౌరవించండి అంటున్నాడు ఒక పూర్వమీమాంసకుడు. దానికి శంకరాచార్యుల వారు మేమేమి కర్మకాండని తీసి పారేయటం లేదు, మేము కర్మకాండ ఎందుకు పనికిరాదు అని కొట్టివేయటం లేదు. ఎందువల్లనంటే మీరు అన్నట్టు మాకు తెలుసు కర్మకాండ వేద పూర్వ భాగానికి చెందింది, వేదం ప్రమాణం అపౌరుషేయం అని మాకు కూడా తెలుసు. కాబట్టి మేము రెండు విధాలుగా కర్మకాండని గౌరవిస్తాం. అది ఎలాగో చూడండి. ఒకటి, కర్మకాండ అప్రమాణం అనటం లేదు. మేము అంటున్నది ఒకటే, కర్మకాండ వల్ల మోక్షం వస్తుంది అని మీరు చెప్తున్నారు, అది కరెక్ట్ కాదంటున్నాం. కర్మకాండ వల్ల మోక్షం రాదు. మీరు ఇందాకే అన్నారు నామ సంకీర్తనం చేస్తే మోక్షం వస్తుంది, విష్ణు సహస్రనామం చదివితే మోక్షం వస్తుంది అంటున్నారు, అది కాదు అంటున్నాం. అక్కడ కూడా మేము పూర్తిగా కొట్టివేయడం లేదు. మేమేమంటున్నాం, మోక్షం వస్తుంది అంటే పరోక్షంగా మోక్షం వస్తుంది అని కలుపుకోండి అని అంటున్నాం. కాబట్టి చిత్తశుద్ధి పొందటానికి కర్మకాండ కావాలి. బృహదారణ్యకంలో వస్తుంది, తమేతం వేదానువచనేన బ్రాహ్మణ వివిధిషంతి యజ్ఞేన దానేన తపసా అనాసకేన. ఒక బ్రాహ్మణుడు ఈ దశలని దాటుకుంటూ రావాలి అని వస్తుంది. అందులో యజ్ఞేన దానేన తపసా, యజ్ఞం దానం తపస్సులు చేసి తీరాలి. ఈ మూడు కృష్ణ పరమాత్మే భగవద్గీతలో ఎన్నోసార్లు చెప్తాడు. సో ఈ మూడు చేసి అనాసకేన, ఆకలి మీద మమకారాన్ని త్యజించాలి, అంటే ఉపాసనకి రావాలి. ఈ రెండు చేశాక ముముక్షుత్వం పొంది జ్ఞానకాండకి రావాలంటే సన్యాసం స్వీకరించాలి అని అక్కడ వస్తుంది. సన్యాసం స్వీకరించాలి అంటే లిటరల్ గా సన్యాసం స్వీకరించాలని కాదు, ఆంతర సన్యాసం స్వీకరించి జ్ఞానకాండని నేర్చుకోవాలి అని దాని అర్థం. పూర్వమీమాంసకుడు ఇప్పుడు అటాక్ చేస్తున్నాడు శంకరాచార్యుల వారిని. మా కర్మకాండ ప్రత్యక్ష ప్రమాణం కాదు అని మీరు అనేటట్టయితే మీ జ్ఞానకాండ కూడా ప్రత్యక్ష ప్రమాణం కాదు పోండి అంటాం మేము. జ్ఞానకాండం అప్రమాణం వేదవాక్యత్వాత్ కర్మకాండవతు. జ్ఞానకాండ వేదవాక్యమే, కర్మకాండ వేదవాక్యమే. కర్మకాండ గనుక అప్రమాణం అయ్యేటట్టయితే అదే సూత్రం ప్రకారం, అదే తర్కం ప్రకారం మీ జ్ఞానకాండ కూడా అప్రమాణమే అని పూర్వమీమాంసకుడు ఎదుర్కొంటాడు. దానికి శంకరాచార్యుల వారు ఏమి జంకరు. జ్ఞానకాండ ఏమని నేర్పిస్తుంది, ఆత్మ అకర్త అంటుంది. ఈ ఆత్మ అకర్త అనే దాన్ని ఏది ఖండిస్తుందో మీరు చూపించండి. దీన్ని వేరే ఏ ప్రమాణము ఖండించలేదు. కాబట్టి ఇది ప్రత్యక్ష ప్రమాణము, ఇది సరి అయిన ప్రమాణము, దీన్ని మీరు ఎదుర్కోలేరు అంటే పూర్వమీమాంసకుడు అంటారు. ఎవరన్నారు ఆత్మ అకర్త అనేది ప్రత్యక్ష ప్రమాణం, దీన్ని ఏది ఖండించలేదు అని?
ఉపదేశ సాహస్రిలోనే ప్రత్యక్ష ప్రమాణం చెప్తుంది నేను కర్తను అని. ప్రత్యక్ష ప్రమాణం నేను కర్తను అంటోంది అని అందులో వస్తే నేను అకర్తనని మీరు ఎలా అంటారు? దీనికి శంకరాచార్యుల వారు ఒక జవాబు చెప్తారు, అది బాగా జీర్ణించుకోవాలి. ప్రత్యక్ష ప్రమాణం అనాత్మ ప్రపంచంలోనే పనిచేస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, ప్రత్యక్ష ప్రమాణం అనాత్మ ప్రపంచంలోనే పనిచేస్తుంది. అంటే ప్రత్యక్ష ప్రమాణాన్ని ఆత్మ గురించి చెప్పేటప్పుడు వాడలేము, తర్కాన్ని ఆత్మ గురించి చెప్పేటప్పుడు వాడలేము. నా తత్ర చక్షుర్గచ్చతి నా వాగ్గచ్చతి నో మనః. కంటితో చూడలేం, వాక్కుతో చెప్పలేం, మనసుతో అర్థం చేసుకోలేం, అంటే తర్కం కూడా వస్తుంది. సో ప్రత్యక్ష అనుమాన ప్రమాణాలను ఆత్మజ్ఞానానికి వాడలేం. అందువల్లనే దానికి 6వ ప్రమాణమైన శాస్త్ర ప్రమాణం వాడాలి. బ్రహ్మ విద్యలో ఒక మహావాక్యం వస్తుంది. ఏమిటది? నేను బ్రహ్మను, బ్రహ్మ అకర్త, కాబట్టి నేను అకర్త. నేను బ్రహ్మను, బ్రహ్మ అకర్త అంటే 3వ వాక్యం ఏమవుతుంది? బ్రహ్మనైన నేను అకర్తను. పూర్వమీమాంసకుడు అంటారు, ఇప్పుడు మీరేదో గర్వంగా సరే దీన్ని ఏది ఖండించలేదు, వేరే ఏ ప్రమాణము ఖండించలేదు, ఇది అల్టిమేట్, ఇదే అంతిమం అని అంటున్నారు కదా, భవిష్యత్తులో ఎవరైనా వచ్చి మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తే అని అడుగుతున్నారు. శంకరాచార్యుల వారు ఏం జవాబు చెప్తారో చూద్దాం. అద్వైతం వస్తే ద్వైతం ఉండదు, ప్రమాతృ ప్రమాణ ప్రమేయ భేదం ఉండదు. ఆత్మ ఏమిటి? ప్రమాతృ ప్రమాణ ప్రమేయ విలక్షణం ఆత్మ అహమస్మి. ఇవి 3 కొట్టివేశాక ఇంకో ప్రమాణం వచ్చి ఎలా ఖండిస్తుంది దీన్ని? అది సాధ్యం కాదు. ఉదాహరణకి మీరు ఒక కళ అంటున్నారు, కళలో మిమ్మల్ని ఒక పులి వెంటాడుతోంది, ఆ పులి మిథ్య. మీరు ఆ కళ నుంచి లేచాక ఆ పులి మిథ్య అని తెలిసింది. ఇంకొక స్వప్న పులి వచ్చి మిమ్మల్ని వెంటాడగలదా? అక్కడ కళే లేదు. అలాంటప్పుడు ఇంకో స్వప్న పులి ఎట్లా వస్తుంది? అదేవిధంగా అద్వైతానికి ఎదిగితే, మీ పారమార్థక స్థాయికి మీరు ఎదిగితే అసలు ద్వైత ప్రపంచం అనేది లేదు. అంటే జాగ్రత్త ప్రపంచమే లేదు. జాగ్రత్త ప్రపంచంలోనే ప్రమాతృ ప్రమాణ ప్రమేయ విభజన ఉంటుంది. ఆ జాగ్రత్త ప్రపంచం నుంచి పారమార్థిక స్థాయికి లేస్తే జాగ్రత్త ప్రపంచం కూడా మిథ్యగా వీగిపోతుంది. అంటే స్వప్నం 2గా వీగిపోతుంది. ఎలాగైతే స్వప్న ప్రపంచం నుంచి లేస్తే జాగ్రత్త పురుషుణ్ణి స్వప్న ప్రపంచం ఏమీ చెయ్యలేదు, అలా జాగ్రత్త ప్రపంచం నుంచి పారమార్థిక స్థాయికి, ప్రపంచానికి అనకూడదు, పారమార్థిక స్థాయిలో ఉన్నదొకటే అద్వైతం, ప్రపంచము ఆత్మ భిన్నం లేదు. సో వ్యావహారిక ప్రపంచం నుంచి పారమార్థిక స్థాయికి లేస్తే, అంటే ఆత్మ ఒక్కటే ఉంది అని నేర్చుకుంటే ఇంకా వేరే ప్రమాణం ఎక్కడి నుంచి వస్తుంది? అది జరిగే పని కాదు. ఆత్మజ్ఞానాన్ని ఏది ఖండించలేదు. ఎందువలనంటే అది అంతిమ జ్ఞానం. అంతేకాదు, ఆత్మజ్ఞానంలో ఇంకొక ప్రత్యేకత ఉంది. ఆత్మజ్ఞానం పొందితేనే మీకు ఫలం వస్తుంది. కర్మ విషయంలో అలా కాదు. కాబట్టి అద్వైత ఆత్మజ్ఞానం పొందితే త్రిపుటి పోతుంది. కళ నుంచి లేస్తే కళలో ఉన్న త్రిపుటి ఎలా పోతుందో అలా అద్వైత జ్ఞానం పొందితే త్రిపుటి పోతుంది. అంటే ప్రమాణాలన్నీ పోతాయి, చివరికి జ్ఞానం అనే ప్రమాణం కూడా పోతుంది. జ్ఞానం పొందాక గురువు, శిష్యుడు, శాస్త్రం ఈ భేదాలు కూడా ఉండవు. కాబట్టి ఏ పదము వాడలేం. అందువల్లనే దాన్ని మౌన వ్యాఖ్యానం అని అంటారు. దీన్ని ఏది ఖండించలేదు అని చెప్పడానికి ఒక ఉదాహరణ ఇస్తున్నారు శంకరాచార్యుల వారు. ఉదాహరణ ఎలా అర్థం చేసుకోవాలో అలా చేసుకోవాలి. ముందు ఉదాహరణ చూద్దాం. తర్కశాస్త్రంలో ఎత్ర ఎత్ర భూతత్వం తత్ర తత్ర అనుష్ణత్వం అని ఒక వాక్యం వస్తుంది. అంటే ఏదైతే పంచభూతాలలో ఒకటో అది వేడిగా ఉండదు. పంచభూతాలు ఏమిటి? ఆకాశం, వాయువు, అగ్ని, జలం, పృథివీ. ఈ 5 అగ్నిని పక్కన పెడితే తక్కిన 4 వేడి అనే లక్షణం లేదు. కాబట్టి ఒక వ్యక్తి తార్కికంగా ఒక అనుమాన వాక్యం చేస్తాడు. పంచభూతాలలో ఏ భూతానికి వేడి లేదు కాబట్టి
అనుష్ణత్వం అంటే వేడి లేదు, భూతత్వం అంటే పంచభూతాలు. ఎక్కడైతే ఒక భూతం అంటే దయ్యం కాదు, పంచభూతాలలో భూతం ఉంటుందో అక్కడ వేడి ఉండదు అనేది అతని వ్యాప్తి వాక్యం అంటారు. దానివల్ల అతని అనుమాన వాక్యం ఏమిటి? అగ్ని అనుష్ట భూతత్వాత్ జడవతు. ఈ వ్యాప్తి వాక్యం ప్రకారం అగ్ని కూడా అనుష్టమే, అగ్నికి కూడా వేడి లేదు. ఎందువల్ల? భూతత్వ, అది పంచభూతాల్లో ఒకటి కాబట్టి. జడవతు, పంచభూతాలు జడమని నేర్చుకుంటాం. సో అది కూడా పంచభూతాల లాగా జడం కాబట్టి దానికి కూడా వేడి అనే లక్షణం లేదు. ఇది తర్కం. కానీ ఈ తర్కం చెల్లుతుందా? ప్రత్యక్ష ప్రమాణం ఏమంటుంది? అగ్నికి వేడి అనే లక్షణం ఉంది అంటే లేదు, నేను నమ్మను అంటే తీసుకెళ్ళి అతను చెయ్యి అగ్నిలో పెట్టడమే. అంత తర్కం చెప్పేవాడి చెయ్యి అయితే అగ్ని వేడిగా లేదంటున్నావు కదా, సరే నీ చెయ్యి పెట్టు అని చెయ్యి అందులో పెడితే ఏమవుతుంది? అమ్మో వేడి అని చెయ్యి లాక్కుంటాడు. అంటే అక్కడ తర్కం చెప్పిన దాన్ని ప్రత్యక్ష ప్రమాణం ఖండిస్తుంది. కానీ శాస్త్రం ఆత్మ అకర్త అని అంటుంది. శాస్త్రం అకర్త అని అన్నదాన్ని ప్రత్యక్ష ప్రమాణం ఖండించలేదు, తర్క ప్రమాణం ఖండించలేదు. కాబట్టి ఇది ఫైనల్ ప్రమాణం, శాస్త్ర ప్రమాణం ఫైనల్ ప్రమాణం. పూర్వమీమాంసకుడు తన ప్రశ్నని కొంచెం మార్చుకుంటాడు. ఏమంటాడు? కర్త మిథ్య అయితే నిజంగా లేడు అంటే అప్పుడు కర్త ఏమవుతుంది? మిథ్యా ప్రత్యయం అవుతుంది. ఇప్పుడు 2000 రూపాయల నోట్లను డిమానిటైజ్ చేస్తే అవి మీ దగ్గర ఎన్ని ఉన్నా కూడా అది డబ్బు కింద లెక్కలోకి రాదు కదా. ఆ విధంగా మీరు నేను కర్త కాదు అని మీరు అనేసరికి ఏమవుతుంది? కర్మకాండ అప్రమాణం అవుతుంది. మీరేమో నేను అకర్తను అంటున్నారు. కానీ కర్మకాండని సేవ్ చేయాలి అంటే నేను కర్తను అయి తీరాలి అని అతను అంటున్నాడు. అంటే దానికి శంకరాచార్యుల వారు మీరు చెప్పినట్టుగా కర్మకాండ ప్రమాణము, కర్మకాండను కర్త అంటోంది కాబట్టి దాన్ని స్వీకరించాలి, మీరు కర్త అనాలి అనేటట్టయితే అప్పుడు అది అనిర్మోక్ష ప్రసంగం అవుతుంది. శాస్త్రం నేర్పించేది ఏమిటి? నువ్వు మోక్షం పొందాలి. మీరు కర్మకాండలోనే కూరుకుపోయి నేను కర్తను అని గాఢంగా నమ్మితే కర్త అంటే సంసారం తప్పదు. కాబట్టి అతనికి మోక్షం రానే రాదు. మళ్ళీ పూర్వమీమాంసకుడు మళ్ళీ అడుగుతున్నాడు, మీరు కర్మకాండని ఇంత స్ట్రాంగ్గా కొట్టివేస్తున్నారు కదా, మరి కర్మకాండ ప్రమాణమా కాదా? ముందు ఇది తేల్చి చెప్పండి. కర్మకాండని ప్రమాణం కాదు అని మీరు అనేటట్టయితే మీరు శాస్త్రాన్ని నమ్మనట్టు అవుతుంది. అంటే శంకరాచార్యుల వారు ప్రమాణం కాదని ఎవరన్నారు? ఇది ప్రమాణమే, మీరు మమ్మల్ని సరిగా అర్థం చేసుకోవట్లేదు. 2 రకాలుగా కర్మకాండ ప్రమాణం అని మేము అంటాం. ఆ 2 ఏమిటి? ఒకటి పరోక్షంగా ప్రమాణం, ఇంకొకటి ప్రత్యక్షంగానే ప్రమాణం. ఎందువల్లనంటే కొంతమంది జ్ఞానకాండకి వచ్చినా కూడా ఎంత విన్నా వాడికి జ్ఞానం వంట పట్టదు. ఇంకా నేను కర్తను భోక్తను అనే అనుకుంటారు, ఇంకా మోక్షం పొందలేదు అనుకుంటారు. ఇతను కూడా జ్ఞానం పొందాడు, నిత్యముక్తుడు అని అర్థం చేసుకున్నాడు, కానీ దాన్ని జీర్ణించుకోవటం లేదు. అంటే అతనిలో సాధన చతుష్టయ సంపత్తి ఇంకా పూర్తిగా లేదు. అతను ఇంకా మోక్షం పొందాలి అనుకుంటున్నాడు అంటే అతనికి అధికారిత్వం ఇంకా రాలేదు. జ్ఞానకాండ ఎప్పుడు ప్రమాణం అవుతుంది? ఈ నేర్చుకునే వ్యక్తి ప్రమాత అయితేనే. ప్రమాత అవ్వాలి అంటే సాధన చతుష్టయ సంపత్తి ఉండాలి. సాధన చతుష్టయ సంపత్తి ఉండాలి అంటే కర్మకాండ చేసి ఉండాలి. ధన్యాష్టకం అని ఒక అష్టకం ఉంటుంది. అందులో ఒక దాంట్లో గురువు శాస్త్రం మనకి ఎప్పుడు బ్లెస్సింగ్ అవుతారు అంటే అహం అకర్త అస్మి అనే జ్ఞానం పొందగలిగితేనే. కాబట్టి కర్మకాండ అవసరమే. ఎందువల్ల? జ్ఞానకాండకి రావటానికి తోడ్పడుతుంది. కర్మకాండ లేనిదే జ్ఞానకాండ అసాధ్యం అని చూసాం కదా, ఆ పాయింట్కి పనికి వస్తుంది. అంటే కర్మకాండలో ధర్మసూత్రాలు ఉంటాయి. అది అథాతో ధర్మ జిజ్ఞాస అని మొదలవుతుంది. అనేక ధర్మసూత్రాలు నేర్చుకుంటారు. అది నేర్చుకుని చిత్తశుద్ధి పొంది జ్ఞానకాండకి వస్తే
అథాతో బ్రహ్మ జిజ్ఞాస అని మొదలవుతుంది బ్రహ్మసూత్రం. దానికి రాగలుగుతారు. కాబట్టి కర్మకాండ ఎలా ప్రయోజనాన్ని అడిగారు కదా. కర్మకాండ పరోక్షంగా ప్రయోజనం, చిత్తశుద్ధి ఇవ్వడానికి ప్రయోజనం. ఎందువలనంటే శాస్త్రం ఓం ప్రథమంగానే తత్వమసి అని చెప్పేది. నువ్వు బ్రహ్మవి అని చెప్తే పారిపోతాడు శిష్యుడు. నేనేమిటి బ్రహ్మ ఏమిటి అపచారం అని చెంపలు వేసుకుని పారిపోతాడు. కాబట్టి ముందు అతన్ని సిద్ధం చేయాలి. ప్రాకృత పురుషుడిగా శాస్త్రానికి వస్తాడు. అతన్ని సంస్కృత పురుషుడిగా చేయాలి. అంటే రాగద్వేష ప్రధానంగా ఉన్న మనిషిని విధి నిషేధ ప్రధానంగా తయారు చేయాలి. చిన్మయానంద స్వామీజీ యానిమల్ మ్యాన్ గా ఉన్న అతన్ని మ్యాన్ గా దిద్దాలి అంటుంది. ఇవన్నీ కర్మకాండ చేస్తుంది, విధి నిషేధ ప్రవృత్తి చేస్తుంది. స్వాభావిక కర్మలు చేసే వ్యక్తిని శాస్త్రీయ ప్రవృత్తి ఉండేలాగా రకరకాల కర్మలు చెప్పి అవి చేస్తుంది. అది కూడా కర్మకాండలో మీరు గమనిస్తే ముందే నిత్య నైమిత్తిక కర్మలు రావు. ముందు కామ్య కర్మలతో మొదలెడతారు ఎవరైనా. దాని తర్వాత నెమ్మదిగా కామ్యకర్మల నుంచి నిష్కామ కర్మకి రమ్మని చెప్తుంది. నిత్య నైమిత్తిక కర్మలను నిష్కామంగా చేయండి, మోక్షం మీద ఇంట్రెస్ట్ చూపించండి అని చెప్పి, ఈ మోక్షం మీద శ్రద్ధ కూడా ఎలా వస్తుంది? భగవద్గీతే తీసుకోండి. ముందు ఎవరి ద్వారానో మీరు గీతా మధురిమలో 2-3 వింటారు. ఇదేదో బాగుందే, గీతే పూర్తిగా విందాము అనే భావన వస్తుంది. అప్పుడు ఒక క్లాసు పూర్తిగా వింటారు. అది బాగుంది అనిపించి ఇంకా గీత నేర్చుకోవటం కొనసాగిస్తారు. అంటే దేనికైనా ముందు శ్రద్ధ రావాలి, ముముక్షుత్వం రావాలి. చిత్తశుద్ధి పొందకపోతే శ్రద్ధ రాదు. చిత్తశుద్ధి లేకుండా మీరు ప్రస్థానత్రయం నేర్చుకున్నా కూడా అది వృధా ప్రయాసే అవుతుంది. అది అకాడమిక్ ఇంట్రెస్ట్ లేదా ఇంటలెక్చువల్ లగ్జరీ అవుతుంది తప్పితే జీవితానికి ఉపయోగపడదు. ఇక్కడ ఒక అద్భుతమైన వాక్యాన్ని చెప్తున్నారు స్వామీజీ. ముందు స్వామీజీ భాషలోనే చెప్తాను. బ్రహ్మన్ కెన్ రిమైన్ చేంజ్లెస్ బట్ యువర్ మైండ్ షుడ్ గెట్ ట్రాన్స్ఫార్మ్డ్. అంటే బ్రహ్మ నిర్గుణ బ్రహ్మ, నిర్వికారం, మార్పు లేదు అవన్నీ చెప్తాం. బ్రహ్మకి మార్పు లేదు అని నేర్చుకునే మీ మనసుకి మార్పు రావాలి. బ్రహ్మకి మార్పు లేదు అని జీర్ణించుకోవడానికి రాగద్వేషాలతో కూడిన మీ మనసు మారి ప్రశాంతతను చేకూర్చుకోవాలి. ఈ సత్యాన్ని జీర్ణించుకోవాలి. అది జీర్ణించుకోవాలి అంటే ముముక్షుత్వం పెంపొందించుకోవాలి. ముముక్షుత్వం పెంపొందించుకోవాలి అంటే కర్మకాండ చేసి తీరాలి. 6 వృక్షో మునేర్యోగం కర్మకారణ ముచ్యతే అని కృష్ణ పరమాత్మ చెప్పాడు. అంటే మీకు జ్ఞానం పొందాలి అనే తపన ఉంటే ముందు కర్మకాండ చేసి తీరాలి. దానివల్ల చిత్తశుద్ధి పొందుతారు. అరటికాయ పండు అవ్వాలి అంటే తొక్క ఉండి తీరాలి. ఆ తొక్క ఎప్పుడు మెత్తగా అవుతుంది? కాయ పండు అయ్యాక. అలాగే మీలో చిత్తశుద్ధి కలిగాక మీకు తెలియకుండానే కర్మకాండ దానంతట అదే వెళ్ళిపోతుంది. ఆ విధంగా కర్మకాండ నుంచి ఒక వ్యక్తి జ్ఞానకాండకి వచ్చి ఇంతవరకు నేను కర్తాభోక్తని అనే అతను నేను కర్మను చేస్తున్నా కూడా నేను చేయటం లేదు అనే జ్ఞానం పొందుతాడు. సో మొదటి పాయింట్ ఏమిటి అంటే కర్మకాండ పరోక్షంగా ప్రమాణం. కర్మకాండ జ్ఞానకాండకి వచ్చే అధికారాన్ని ఇస్తుంది. లేదా కర్మకాండ అనే ప్రమాణం ఉండటం వల్లనే జ్ఞానకాండకు ప్రామాణ్యత చేకూరుతుంది. మళ్ళీ చెప్తున్నాను, కర్మకాండ అనే ప్రమాణం ఉండటం వల్లనే జ్ఞానకాండానికి ప్రామాణ్యత చేకూరుతుంది. మనుషుల్లో 3 రకాలు ఉంటారు. సాధన చతుష్టయ సంపత్తి పొందని అజ్ఞాని, సాధన చతుష్టయ సంపత్తి పొందిన అజ్ఞాని, సాధన చతుష్టయ సంపత్తి పొంది జ్ఞానం పొందిన జ్ఞాని. ఇప్పుడు కర్మకాండ ఎవరికి కావాలి వీరిలో అంటే సాధన చతుష్టయ సంపత్తి పొందని అజ్ఞానికి కావాలి. సో దీని సారాంశం బాటం లైన్ అంటారు, కర్మకాండ జ్ఞానకాండకి ప్రామాణ్యత చేకూర్చడానికి
అదొక ప్రమాణం అవుతుంది. శంకర్ల వారు వారి వాదనలని వాడి కర్మకాండ సహకారి సాధనే కాని సాక్షాత్ సాధన కాదు అని నిరూపిస్తారు. అది ఎలాగో చూద్దాం. బ్రహ్మసూత్రాల్లో ఆమ్నాయస్య క్రియార్థత్వాత్ ఆనర్ధక్యం అతదర్థానాం అని వస్తుంది. మళ్ళీ చెప్తున్నాను. ఆమ్నాయస్య క్రియార్థత్వాత్ ఆనర్ధక్యం అతదర్థానాం. ఆమ్నాయస్య అంటే వేదం యొక్క, క్రియార్థత్వాత్ అంటే క్రియను బోధించే వాక్యాలు మాత్రమే ప్రయోజనం. ఆనర్ధక్యం కొన్ని వాక్యాలు ప్రమాణం కావు. ఏమిటవి? అతదర్థానాం అవి కానివి. అంటే అవి కానివి ఏమిటి? సిద్ధబోధక వాక్యాలు. ఈ వాక్యం యొక్క అర్థం వేదంలో కర్మ చేయి అని చెప్పే వాక్యాలే ప్రమాణం. సిద్ధబోధక వాక్యాలంటే ఏ కర్మను సూచించవు, శుద్ధులు చెప్తాయి అవంతే. అవి అప్రమాణం అని వస్తుంది ఒక సూత్రం. వాళ్ళు ఈ సూత్రం ఉపయోగించి జ్ఞానకాండ అప్రయోజనం, ఎందుకంటే జ్ఞానకాండలో ఈ కర్మ చేయి అహం బ్రహ్మాస్మి అనే జ్ఞానం ఇస్తుంది. తర్వాత అందువల్ల కర్మ చెయ్యి అని అనదు. ఆ జ్ఞానం పొందాక ఏ కర్మను సూచించదు. అలాంటప్పుడు ఆ వాక్యం అనర్థకం అని వాళ్ళు చెప్తారు. అక్కడ మన సిద్ధాంతి వాదిస్తారు, సరే మీ రూల్ తీసుకుందాం, మీ కర్మకాండలో ఓన్లీ సిద్ధబోధక వాక్యాలు లేవా? వాయుర్వై క్షేపిష్ట దేవత, వాయువు వేగంగా పరిగెత్తే దేవత. ఇది ఎలా ప్రమాణం అవుతుంది అంటే వారు చెప్పే వాదన ఆ వాక్యాన్ని అర్ధవాదం అంటారు. అంటే వాయువుని స్తుతిస్తుంది. ఎందుకు స్తుతిస్తోంది? అందువల్ల నువ్వు వాయువుకి ఒక యజ్ఞం చేస్తే అంత వేగంగా పరిగెత్తే వాయువు అంత వేగంగా మీకు ఫలాన్ని ఇస్తుంది అని వారు చెప్తారు. కాబట్టి వాయుర్వై క్షేపిష్ట దేవత వాక్యాన్ని వాయువ్యం శ్వేతమాల భేత అనే వాక్యంతో కలుపుకోవాలి. వాయువుకి తెల్లని పశువుని ఇవ్వాలి. అప్పుడు మీ కోరిక వాయువు ఫాస్ట్ గా నెరవేరుస్తాడు. కాబట్టి అలా సిద్ధబోధక వాక్యాలను క్రియాకారక వాక్యాలతో కలుపుకోవాలి. మీ జ్ఞానకాండలో ఓన్లీ సిద్ధబోధక వాక్యాలు ఉన్నాయి కాబట్టి మీ జ్ఞానకాండను కర్మకాండ వాక్యాలతో కలుపుకోవాలి. కాబట్టి మీ జ్ఞానకాండ పూలదండలో ఉన్న దారం లాంటిది, మా కర్మకాండ దానిలో ఉన్న పూలు. ఉత్త దారాన్ని ఎవరు తల్లో పెట్టుకోరు కదా. అలా మీ జ్ఞానకాండ అనే దారం వృధా, మా కర్మకాండ వల్లనే మీకు మోక్షం వస్తుంది అని వాళ్ళు అక్కడ చెప్తారు. దానికి అక్కడే శంకరాచార్యుల వారు జవాబు చెప్తారు, మీ కర్మకాండే దారం, మా జ్ఞానకాండే పూలు అని నిరూపిస్తారు. మీ కర్మకాండే అర్ధవాద వాక్యాలు, నిత్య నైమితిక కర్మలు చేస్తే స్వర్గలోక ఫలం వస్తుంది అని భాగవతంలో అంటుంది. తర్వాత అదే భాగవతంలో అది చేస్తే చిత్తశుద్ధి మాత్రమే కలుగుతుంది అని అంటుంది. కాబట్టి కర్మకాండకు విడిగా ప్రమాణత్వం లేదు. జ్ఞానకాండని ప్రమాణం చేయడానికి కర్మకాండ ప్రమాణం అయింది, అంతే. ఇది మొదటి జవాబు. రెండవ జవాబు, నీ కర్మకాండ కూడా ప్రత్యక్షంగా ప్రమాణమే ఒక సందర్భంలో అంటారు. కానీ అని వస్తుంది. కానీ అది జ్ఞానికి కాదు, అజ్ఞానికి. అజ్ఞానికి కర్తృత్వ భావన ఉంటుంది. అతను కర్మకాండ చేస్తాడు, ప్రపంచంతో వ్యవహారం నడుపుతాడు, స్వర్గలోకాలకి వెళ్ళాలనుకుంటాడు. ఇవన్నీ అతనికి సత్యమే. కాబట్టి అజ్ఞానికి కర్మకాండ మహాసత్యం. స్వప్నంలో ఉన్నంత వరకు స్వాప్నికునికి తన స్వప్నం ఎలా మహాసత్యమో అలా కర్మకాండలో ఉన్నంత వరకు అతను అజ్ఞానం వల్ల చేస్తున్నాడు అని చూస్తున్నాం కదా. అందువల్ల అతనికి కర్మకాండలో చెప్పే వాక్యాలు అన్నీ సత్యం. కానీ జ్ఞాని విషయంకి వచ్చేసరికి జ్ఞాని ఇంద్రియాలను వాడినా కూడా అవి అతనికి మిథ్య కిందే వస్తాయి. ఒక వస్తువుని చూపించి ఇదేమిటి అంటే బ్రహ్మ అంటాడు. ఆ బ్రహ్మ జ్ఞానంలో అతను నిలబెడతాడు. ముండకోపనిషత్తులో వస్తుంది, బ్రహ్మే తూర్పున, పడమర, పైన, కింద, దక్షిణాన, ఉత్తరాన, లోపల, బయట అంతటా బ్రహ్మే ఉంది అని వస్తుంది. అటువంటి జ్ఞానంలో నిలబడతాడు జ్ఞాని. అతని కర్మకాండ ప్రత్యక్ష ప్రమాణం కాదు. కానీ అజ్ఞాని
కర్మల్లో కూరుకుపోతాడు. కాబట్టి అతనికి కర్మకాండ ప్రత్యక్ష ప్రమాణం. అందువల్ల ఈ వాదన సారాంశం ఏమిటి అంటే కర్మకాండ పరోక్షంగాను ప్రత్యక్షంగాను కూడా ప్రమాణమే. మేము దాన్ని పూర్తిగా కొట్టివేయటం లేదు. ఇప్పుడు మనం చివరి భాగానికి వస్తున్నాం. పూర్వమీమాంసకుడు చివరాఖరిగా అంటారు. చివరాఖరిగా ఒక ప్రయత్నం చేస్తున్నాడు తనని తాను రక్షించుకోవడానికి. ఏమంటున్నాడు? కర్తలో 2 రకాలు ఉన్నారు. అతను వ్యాపారవాన్ కర్త, అవ్యాపారవాన్ కర్త. వ్యాపారవాన్ కర్త అంటే ముఖ్య కర్త అని చెప్పవచ్చు. తను ప్రత్యక్షంగా కర్మలు చేస్తాడు. అవ్యాపారవాన్ కర్త అంటే తను చేయడు, ఎవరి చేతో చేయిస్తాడు. ఉదాహరణకి ఒక ఆఫీస్లో బాస్ గాని, రోడ్డు మీద ట్రాఫిక్ పోలీస్ గాని వాళ్ళు డైరెక్ట్ గా ఏ పని చేయరు, తక్కిన వారి చేత చేయిస్తారు. దీన్ని సన్నిధి మాత్ర కర్త అంటారు అని అతను అంటాడు. దానికి 4 ఉదాహరణలు కూడా ఇస్తాడు కర్మకాండి. ఏమంటాడు? దీని ప్రకారం ఆత్మ కూడా కర్తే, సన్నిధి మాత్రేన ముఖ్య కర్త అంటారు వాళ్ళు. అందువల్ల ఆత్మ కూడా కర్తే. మీరు ఆత్మ అకర్త అంటే మీరు అజ్ఞానులు, మేము కాదు. మేము ఆత్మకర్త అంటే మేము జ్ఞానులం. అందువల్ల ఆత్మకి కూడా పుణ్యపాపాలు అంటుతాయి కర్త కాబట్టి. జన్మ మృత్యు జరా దుఃఖాలు ఆత్మ కూడా అనుభవిస్తుంది. ఆత్మ కూడా మోక్షం పొందాలి. కానీ ఆ మోక్షం ఎలా పొందుతుంది? మీ జ్ఞానకాండ వల్ల కాదు సుమా, మా కర్మకాండ వల్లనే మోక్షం పొందుతుంది అని వాళ్ళు చెప్తున్నారు. దానికి నేను 4 ఉదాహరణలు చెప్తాము చూడండి అంటారు. ఒకటి యథా రాజా. ఒక రాజు ఒక రాజ్యంలో యుద్ధం వస్తే అతను వెళ్ళి ప్రత్యక్షంగా యుద్ధం చేయడు, యుద్ధ భూమికే వెళ్ళడు. అతను తన రాజసౌధంలో హాయిగా కూర్చుంటాడు. సైనికులు మిగతా వాళ్ళు వెళ్ళి యుద్ధం చేస్తారు. ఆ రాజు గెలవటమో ఓడటమో అవుతుంది. అంటే ఆ యుద్ధం యొక్క ఫలం రాజు కూడా అనుభవిస్తాడు. అతను ఏ పని చేయటం లేదు, రాజు సన్నిధిలో పనులు అవుతున్నాయి, కానీ అతను కర్త భోక్త అవుతున్నాడు. రెండవది సేనాధిపతి. సేనాధిపతి కూడా ప్రత్యక్షంగా యుద్ధంలో చేయడు. ఆ సైనికులు గెలిస్తే సైనికులని గౌరవించరు, సేనాధిపతికి బిరుదులు ఇస్తారు. మూడవ ఉదాహరణ యజమాని. అతను యజ్ఞం చేయడు, బ్రాహ్మణుడే యజ్ఞం చేస్తాడు, కానీ ఫలం పొందేది ఎవరు? యజమాని. స్వర్గలోకానికి వెళ్ళేది యజమాని. నాలుగవది మ్యాగ్నెట్. అది ఉన్న చోట దాని పక్కన అయాన్ ఫైలింగ్స్ ని పెడితే అవి మ్యాగ్నెట్ వైపు అట్రాక్ట్ అవుతాయి. అక్కడ కూడా మ్యాగ్నెట్ ఏ పని చేయటం లేదు. ఇప్పుడు ఈ 4వ ఉదాహరణ మనం కాసేపు పక్కన పెడదాం. శంకరాచార్యుల వారు మొదటి 3 ఖండిస్తారు. మీరు చెప్పేది తప్పు. సన్నిధి మాత్రం అంటే మీకు అర్థం కావటం లేదు. సన్నిధి మాత్రం అంటే ఏమిటి? అక్కడ ఉంది అంతే, ఏ పని చేయకూడదు. కానీ మీరు చెప్పిన పై ఉదాహరణలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఈ ముగ్గురు చేస్తారు. రాజు యుద్ధంలోకి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. దశరథ మహారాజు కొన్ని యుద్ధాలు చేశాడు, రావణాసుడు యుద్ధం చేశాడు. ఒక పక్క సన్నిధి మాత్రం అంటూ అతను పని చేస్తాడు అంటే 2 కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ చెప్పినట్టు అవుతుంది. సన్నిధి మాత్రం అన్నప్పుడు ముఖ్యకర్త అనే పదం వాడకూడదు, గౌణార్థమే వాడాలి. భగవంతుడు కర్త అని చెప్పేటప్పుడు గౌణార్థం వాడతాం. కానీ మీరు చెప్పిన ఉదాహరణలో ఇది చెల్లదు. ఎందుకంటే అవ్యవహారీ కర్త అని మీరు అనుకుంటున్నారు, అతన్ని ముఖ్యకర్తగానే తీసుకుంటున్నారు. రాజు యుద్ధం చేస్తాడని చూసాం. దాని తర్వాత రెండవది సేనాధిపతి కూడా వ్యూహం చేస్తాడు, అవసరమైతే అతను యుద్ధంలోకి దిగుతాడు. యజమాని కూడా పూర్తిగా కర్మ చేయకుండా ఉండడు. మొదట్లో అతని చేత సంకల్పం చెప్పిస్తారు, చివర్లో పూర్ణాహుతి వేయిస్తారు. సో యజమాని కూడా పని చేస్తాడు. ఈ 3 మన 4వది ఇప్పుడు చూడట్లేదని చూసాం. ఈ 3 ముఖ్యకర్త అవుతారు ఈ ముగ్గురు, రాజు, సేనాధిపతి, యజమాని. కానీ వాళ్ళని సన్నిధి మాత్రేన ముఖ్యకర్త అనకూడదు. సన్నిధి మాత్రేన వేరు, ముఖ్యకర్త వేరు, 2 భిన్న పరస్పర పదాలను మీరు కలిపి వాడలేరు. దీన్ని విషమ దృష్టాంతం అంటారు. ఇది చెల్లదు. కానీ ఆత్మ సన్నిధి మాత్రేన ముఖ్యకర్త అనలేం. ఆత్మను సన్నిధి మాత్రేన గౌణకర్త అంటాం. ఇప్పుడు 4వ దాని ఉదాహరణ చూస్తే 4వది మీరు చెప్పిన దాంట్లో ఎక్సెప్షన్. మ్యాగ్నెట్ విషయం తీసుకుంటే మ్యాగ్నెట్ ఏ పని చేయదు, అది కదిలి వెళ్ళదు. అది ఉన్న చోటికి అయాన్ ఫైలింగ్స్ వస్తాయి.
అక్కడ సన్నిధి మాత్రేనా అనేది సరిపోతుంది. ఇది సన్నిధి మాత్రేనా కర్త అవుతుంది, వేరే కర్మ చేయడానికి కారణమైంది కాబట్టి ముఖ్య కర్త కూడా అవుతుంది. పై మూడింటిలో మ్యాగ్నెట్ లాగా అవి పాజివ్ గా లేవు. అక్కడ సన్నిధి మాత్రేనా ముఖ్య కర్త అనటానికి కుదరదు. ఇక్కడ సన్నిధి మాత్రంగా ఉంది కానీ కర్మ చేయడానికి తోడ్పడింది కాబట్టి ఇది ఎక్సెప్షన్. పై ముగ్గురు కర్మ చేయలేదు అని మీరు అనలేరు. అంటే అక్కడ ఇంతో అంతో కర్మ వాళ్ళు చేశారు, కానీ మ్యాగ్నెట్ విషయంలో మ్యాగ్నెట్ ఏమి కర్మ చేయలేదు. ఇదొక్కటే ఎక్సెప్షన్. దీనికి సన్నిధి మాత్రమే ముఖ్యకర్త అనవచ్చు అని శంకరాచార్యుల వారు అంటే, పూర్వమీమాంసకుడు ఇదిగో మీరు దొరికారు, అలా రండి దారికి, ఆ పక్కన మూడు మీకు నచ్చకపోతే పక్కన పెట్టేయండి, మీరన్న మ్యాగ్నెట్ విషయమే తీసుకోండి. మ్యాగ్నెట్ సన్నిధి మాత్రమే ముఖ్యకర్త అని ఒప్పుకున్నారా లేదా? అదే విధంగా ఆత్మ కూడా సన్నిధి మాత్రేన ముఖ్యకర్త అని చెప్పవచ్చు. సో ఆత్మ పుణ్య పాపవాన్ సన్నిధి మాత్ర ముఖ్యకర్తృత్వాత్ బ్రహ్మకత్వాత్. బ్రహ్మకత్వం అంటే మ్యాగ్నెట్. మళ్ళీ చెప్తున్నాను, ఆత్మ పుణ్య పాపవాన్ సన్నిధి మాత్ర ముఖ్యకర్తృత్వాత్ బ్రహ్మకత్వాత్. సో ఆత్మకి పుణ్యపాపాలు అంటుతాయి, సన్నిధి మాత్రంగా ఉన్నంత మాత్రానే మ్యాగ్నెట్ లాగా అని అంటారు. శంకరాచార్యుల వారు లొంగేది మ్యాగ్నెట్ ని కర్త అంటున్నాము అంటే అక్కడ పాయింట్ వేరే తీసుకోవాలి. సన్నిధి మాత్రమేనా అంటే అక్కడ మ్యాగ్నెట్ అయోన్ ఫైలింగ్స్ ఒకటే స్థాయికి చెందినవి, రెండు వ్యావహారిక సత్యానికి చెందినవి. అయోన్ ఫైలింగ్స్ కదులుతున్నాయి, అవి కర్మ చేస్తున్నాయి, అంటే ఈ రెండు వ్యావహారిక సత్యానికి చెందినవి. మ్యాగ్నెట్ విషయంలో మ్యాగ్నెట్ అయాన్ ఫైలింగ్స్ వ్యావహారిక సత్యానికి చెందుతాయి, కానీ ఆత్మ విషయానికి వచ్చేసరికి ఆత్మ అనాత్మ రెండు భిన్న సత్యాలకు చెందుతాయి. ఆత్మ పారమార్థిక సత్యం అయితే అనాత్మ అయిన మనశ్శరీరాలు వ్యావహారిక సత్యంలోకి వస్తాయి. వాటితో చేసే కర్మ కూడా వ్యవహారిక సత్యానికి వస్తుంది. ఉదాహరణకి స్వప్నంలో ఎవరినన్నా చంపితే ఆ చంపినందుకు పడే శిక్షను తప్పించుకోవడానికి ఏమైనా లంచం ఇవ్వాలా అంటే ఏమీ అవసరం లేదు. ఉత్తిష్ట జాగ్రత్త ప్రాప్యవరాన్ని బోధత అని కఠోపనిషత్తులో వస్తుంది. అంటే నీ ఉన్నత స్థాయికి లే. స్వప్న ప్రపంచం నుంచి ఉన్నత స్థాయి జాగ్రత్త పురుషుడు. అలాగే జాగ్రత్త ప్రపంచం నుంచి ఉన్నత స్థాయికి లేవాలి అంటే పారమార్థిక స్థాయికి లేవాలి. అప్పుడు నా పుణ్యం నా పాపం నా సౌఖ్యం నా దుఃఖం అని జ్ఞాని చెప్తాడు. సో నేను కర్తని అని అనుకోవటం పొరపాటు, అది అధ్యాస అని అర్థమవుతుంది. సో శృతి ప్రమాణం ద్వారా కూడా ఆత్మ కర్త అభోక్త అని మనం చూసాం చాలాసార్లు. సో కర్తృత్వం భోక్తృత్వం సుఖ దుఃఖ సంబంధం సంసారం అంతా జ్ఞానికి గౌణ ప్రత్యయం అవుతుందంటే లక్ష్యార్థమే. గౌణ ప్రత్యయాన్ని ఒక స్టూడెంట్ అద్భుతంగా వర్ణిస్తాడు. గౌణ ప్రత్యయం అంటే గౌన్ తొడుక్కున్నట్టు అని, సరిపోతుంది కూడా. అంటే జ్ఞాని వ్యవహారంలో కర్తాభోక్త అనే గౌను వేసుకుంటాడు, వ్యవహారం ఆగిపోగానే ఆ కర్తాభోక్త అనే గౌను తీసేస్తాడు. అందువల్ల జ్ఞానికి కర్తృత్వం అంటదు. తన కర్తృత్వాన్ని వేయించాడు, వేయించిన గింజలా మారాడు అంటే తన కర్తృత్వాన్ని గౌణ కర్తృత్వంగా మార్చుకున్నాడు. కాబట్టి అతను ఎన్నటికీ సంసారి కాలేడు. దాన్ని ఎలా వేయించాడు? జ్ఞానాగ్నిలో వేయించాడు. అందువల్ల ఆత్మ ముఖ్యకర్త అని చెప్తే అది తప్పు. ఆత్మ గౌణకర్త అంటే అది సరి అయినది. శంకర్ల వారు దీన్ని ముగిస్తున్నారు. ఏ విధంగా? ఆత్మ సన్నిధి మాత్ర కర్త అనాలి, కానీ ఆత్మ సన్నిధి మాత్ర ముఖ్యకర్త అనకూడదు. కాబట్టి ఆత్మ సన్నిధి మాత్ర కర్త అవుతుంది. అంటే సన్నిధి మాత్ర ముఖ్యకర్త అవదు, సన్నిధి మాత్ర గౌణకర్త అవుతుంది. అంటే కర్తగా అనిపించినా కూడా నిజంగా కర్త కాదు. అందువల్ల భోక్తృత్వం సంచిత కర్మలు ఇవేవి జ్ఞానికి అంటవు. నైవ కించిత్ కరోమి ఇతి అనే జ్ఞానంలో నెలకొని ఉండాలి. దానికి నిధిధ్యాసనం బాగా తోడ్పడుతుంది. సంసారానికి
పరిష్కారం వెతుక్కోవటం కాదు పరిష్కారం. అసలు సంసారమే నిజంగా లేదు, అది మిథ్య అని తెలుసుకోవడమే పరిష్కారం. అది జ్ఞానం వల్లనే సాధ్యం. వేదాంత గుళికలు గుర్తుంచుకోవాలి. నేను ఆత్మను, నేను ప్రపంచంతో వ్యవహారం నడుపుతాను, కానీ ప్రపంచంలో ఏం జరిగినా నాకు అది అంటదు అనే సూత్రాన్ని బాగా జీర్ణించుకోవాలి. అంటే మనసుకి దూరంగా ఉండాలి, మనసుని సాక్షి భావనతో చూడాలి. జ్వర అనుజ్వరం గుర్తుంచుకోవాలి. జ్వరం అంటే శరీరానికి వచ్చే జ్వరం, మనసుకు వచ్చే రాగద్వేషాలు. అనుజ్వరం అంటే వాటితో మమేకం చెందకపోవటం. అవి నేను కాదు, నేను ఆత్మను అని అర్థం చేసుకోవటం. స్వప్న ప్రపంచం స్వప్నం ఒకటి అయితే జాగ్రత్త ప్రపంచం స్వప్నం రెండు అని చూసాం. ఈ రెండింటి మధ్య చిన్న భేదం ఉంది. స్వప్న ప్రపంచం నుంచి లేవటానికి మన ప్రారబ్ధ కర్మ తోడ్పడుతుంది, మనంతట మనం దాని నుంచి లేవలేము. కానీ జాగ్రత్త ప్రపంచం అనే స్వప్న ప్రపంచం రెండు నుంచి లేవటానికి మన ప్రయత్నం కావాలి. ఏం ప్రయత్నం చేయాలంటే ఇదిగో ఇలా గీతా బోధ వినాలి, గీతా సారాంశం నేర్చుకోవాలి, దాన్ని జీర్ణించుకోవడానికి నిధిధ్యాసనం చేయాలి. సుషుప్తిలో యోగ సమాధిలో కర్తృత్వం ఉండదు, కానీ అవి తాత్కాలిక పరిష్కారం మాత్రమే. ఈ కర్తృత్వం నుంచి పూర్తిగా బయటకు పడాలి అంటే ఆత్మజ్ఞానం ఒక్కటే మార్గం. అన్వయ వ్యతిరేకం ప్రకారం దేహాభిమాన కాలే సంసార, దేహాభిమాన అభావే అసంసార, తస్మాత్ కర్తృత్వం గౌణం ఏవ అధ్యస్థం ఏవ ఇది యుక్తం అని చెప్తున్నారు. అంటే దేహాభిమానం ఉంటే సంసారం వస్తుంది, దేహాభిమానం లేకపోతే అంటే సుషుప్తిలో యోగ సమాధిలో ఉంటే సంసారం ఉండటం లేదు. దాన్ని బట్టి ఏమర్థం అవుతుంది? కర్తృత్వం అనేది నిజంగా లేదు, అది పొరపాటు మాత్రమే. సో ఫైనల్ గా శంకరాచార్యుల వారి కంక్లూజన్ మనం ఒక ముక్కలో అర్థం చేసుకోవాలి అంటే, అజ్ఞానజన్య మోహం వల్ల సంసారంలో పడి కొట్టుమిట్టాడుతున్నాము. జ్ఞానం పొందితే, సమ్యక్ దర్శనం కలిగితే మోక్షం పొందుతాము. మోక్షం పొందటానికి ఏం చేయాలి అంటే ఏమీ చేయనవసరం లేదు. నేను ముందే ముక్త పురుషుణ్ణి అనే జ్ఞానం పొందితే చాలు. దానికి కర్మ ఏమీ చేయనవసరం లేదు. ఇప్పుడు, ముందు, తర్వాత కూడా నేను ముక్త పురుషుణ్ణే. నేను ఇప్పుడు బోరున ఏడుస్తున్నా కూడా నేను ఆనంద స్వరూపుణ్ణే. అనాత్మ లక్షణాలు ఏమున్నా కూడా నా మోక్షాన్ని అడ్డుకోలేవు అనే జ్ఞానంలో నిలబడితే సంసారం పూర్తిగా మటుమాయం అవుతుంది. సో గీతాసారం కానీ ఉపసంహార భాష్యం సారం కానీ ఏమిటి అని అడిగితే, జ్ఞానం వల్లనే మోక్షం, కర్మ వల్ల సంసారం. కర్మ మోక్షాన్ని ఇవ్వలేదు, కానీ కర్మయోగం పాటించి చిత్తశుద్ధి పొంది జ్ఞానయోగానికి వచ్చి జ్ఞానం పొంది మోక్షం పొందాలి. మోక్షం పొందడం అంటే నేను ముందే నిత్యముక్త శుద్ధ పురుషుణ్ణి అనే జ్ఞానం పొంది ఆ జ్ఞాన నిష్టలో నిలబడాలి. ఇక్కడితో ఉపసంహార భాష్యం అయిపోయింది. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.